Hi everyone, welcome back to English with Jalil sir. Today our topic is parts of speech. So from the intermediate first year, whatever the exercises we have from the parts of speech, so we are going to discuss. So in this video, we are starting from the first bit, right? So let's see the bit. Identify the parts of speech of the underlined words. అంటే ఇందులో మనకి సెంటెన్స్లో అండర్లైన్ చేసిన యొక్క వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు, రైట్? సో లెట్ us see the first sentence. హైదరాబాద్ ఈజ్ ఎ హిస్టారికల్ సిటీ. ఇక్కడ ఏమిచ్చాడు మనకి? హైదరాబాద్ ఈజ్ ఎ హిస్టారికల్ సిటీ. సో హిస్టారికల్కి దీనికి అండర్లైన్ చేసి ఉంది. సో వాట్ ఈజ్ హిస్టారికల్ అండ్ వాట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్. సో ఇక్కడ మనకి హైదరాబాద్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్. ఈజ్ ఏంటి? ఇక్కడ వర్బ్, రైట్? సో హిస్టారికల్ ఏంటి అని అడుగుతున్నాడు. హిస్టారికల్ సిటీ ఏంటి? నౌన్. సిటీ అనేది నౌన్. సో నౌన్ని క్వాలిఫై చేసేది ఏదైనా కూడా ఏమవుతుంది? రైట్, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. అంటే దీని అర్థం ఏంటి? హిస్టారికల్ అంటే హైదరాబాద్ అనేది ఒక చారిత్రక నగరం. సో చారిత్రక అనేది ఏంటి అంటే అడ్జెక్టివ్, రైట్? దిస్ ఈస్ అడ్జెక్టివ్ బికాజ్ ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ద నౌన్. సో నౌన్ యొక్క రైట్ అది ఎలాంటి సిటో ఇది చెబుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, చిల్డ్రన్ ఆర్ ఎ సోర్స్ ఆఫ్ జాయ్ టు ద పేరెంట్స్. ఇక్కడ ఇచ్చాడు, దేనికి అండర్లైన్ చేశాడు అంటే సోర్స్. సో సోర్స్ వర్డ్ ఈజ్ అండర్లైన్ హియర్. సో వాట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నౌ. చిల్డ్రన్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ జాయ్ టు ద పేరెంట్స్ అన్నాడు. ఇక్కడ సోర్స్ ఏంటి అంటే మూలం. దేనికి? పిల్లలు అనేవారు పేరెంట్స్ యొక్క ఆనందానికి మూలం అన్నాడు. సో మనకి ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకు ఒక హింట్ ఉంది. ఇక్కడ ఏంటి? ఏ అనే ఆర్టికల్ ఉంది. సో ఏ ఆర్టికల్ నార్మల్గా ఎక్కడ వస్తుంది? నౌన్ ముందర వస్తుంది. ఎక్కడ వస్తుంది? నౌన్ ముందర ఏ అనే ఆర్టికల్ వస్తుంది, రైట్? మనకి సోర్స్ అనే వర్డ్ యాక్చువల్గా నౌన్, బట్ స్టిల్ మనకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే రైట్ దాని పక్కన ఉన్న ఆర్టికల్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సోర్స్ ఈజ్ వాట్ హియర్? నౌన్, రైట్? కమింగ్ టు థర్డ్ వన్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏమంటున్నాడు ఇక్కడ? ఆనెస్టీ అనేది చాలా అంటే నిజాయితీ అనేది చాలా ఉత్తమ విధానం అంటున్నాడు. సో ఆనెస్టీ ఈజ్ అండర్లైన్డ్ హియర్. సో వాట్ ఈజ్ ఆనెస్టీ? ఆనెస్టీ అంటే ఏమిటి అంటే రైట్ ఇది నౌన్. సో వాట్ కైండ్ ఆఫ్ నౌన్? ఇట్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇట్ కెన్ నాట్ బి టచ్ ఆర్ ఇట్ కెన్ నాట్ బి సీన్. సో ఆనెస్టీ అనేది ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, రైట్? అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, విల్ లెర్న్ మెనీ థింగ్స్ త్రూ అబ్జర్వేషన్ అన్నాడు, రైట్? మనము చాలా థింగ్స్ని ఏ విధంగా నేర్చుకుంటాం? త్రూ అబ్జర్వేషన్ అంటే పరిశీలించడం ద్వారా. సో ఇక్కడ మన లెర్న్ అనే వర్డ్కి అండర్లైన్ చేసి వాట్ ఈజ్ లెర్న్ అని అడుగుతున్నాడు, రైట్? సో వీ లెర్న్ అంటే మేము నేర్చుకుంటాము ఏంటి? ఇట్స్ అన్ యాక్షన్. సో యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వర్బ్. యాక్షన్ ఏంటి ఇక్కడ? వర్బ్. అంటే మనం చేసే పని ఏదైనా కూడా ఏమవుతుంది? అది వర్బ్ అవుతుంది, రైట్? కమింగ్ టు ఫిఫ్త్ వన్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. ఏమిచ్చాడు ఇక్కడ? సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్. యాక్చువల్ ఇక్కడ సిన్స్ కూడా అండర్లైన్ చేసి ఉంటుంది, రైట్? మనకి ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇట్ వాజ్ రైనింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. అంటే ఇక్కడ వర్షం పడుతున్నది. హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్, అతను ఏం చేశాడు? అంబ్రెల్లాని తీసుకెళ్ళాడు. ఎందువల్ల? ఈ రీజన్ వల్ల, వర్షం పడడం వల్ల అతడు అంబ్రెల్లాని తీసుకెళ్ళాడు. సో ఈ రెండు సెంటెన్స్ని కలిపేది ఏంటి ఇక్కడ? సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నందువల్ల రైట్ అతను అంబ్రెల్లాని తీసుకెళ్ళాడు అంటున్నాడు. సో ఇట్ ఈస్ కంబైనింగ్ టూ సెంటెన్సెస్. సో వెన్ ఇట్ ఈస్ కంబైనింగ్ టూ సెంటెన్సెస్ ఏమవుతుంది? అది కంజంక్షన్ అవుతుంది. ఏమవుతుంది? కంజంక్షన్. అండ్ కమింగ్ టు విత్ హిమ్ అన్నాడు. సో విత్ హిమ్ ఏమవుతుంది? రైట్. సో విత్ తర్వాత ఏముంది మనకి ఇక్కడ? ప్రనౌన్ ఉంది. సో ప్రనౌన్కి ఇది రిఫర్ చేస్తుంది. సో విత్ అనేది నౌన్ ఆర్ ప్రనౌన్ రిఫర్ చేస్తుంది కాబట్టి అది ఏదైనా కూడా ఏమవుతుంది? నౌన్ ఆర్ ప్రనౌన్ని రిఫర్ చేసేది అంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఏమవుతుంది? ప్రిపోజిషన్, రైట్? కమింగ్ టు సిక్స్త్ వన్, అలాస్ ద లెజెండరీ అథ్లెట్ మైకా సింగ్ ఇస్ డెడ్. ఇక్కడ అలాస్ కింద రైట్ అండర్లైన్ చేసి ఉంది. సో ఏమైంది ఇక్కడ? ద లెజెండరీ అథ్లెట్ మైకా సింగ్ ఎవరైతే ఉన్నారో అతడు చనిపోయాడు. సో చనిపోయాడు కాబట్టి ఏమైంది ఇక్కడ? సో హీఈస్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఎమోషన్, రైట్? అతని యొక్క ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏమని? అలాస్ అని, రైట్? అంటే అయ్యో అనే మీనింగ్ వస్తుంది. దీని తర్వాత ఏముంది మనకి? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, రైట్? ఇఫ్ ఎనీ రైట్ ఆఫ్టర్ ద ఎనీ వర్డ్ ఇఫ్ యూ ఫైండ్ ఎక్స్క్లమేటరీ మార్క్, సో దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ ఇంటర్జెక్షన్. ఏమవుతుంది అది? సో దట్ ఈస్ ఇంటర్జెక్షన్, రైట్? ఇంటర్జెక్షన్ అవుతుంది, రైట్? అంటే హీఈస్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఎమోషన్ హియర్, హిస్ ఫీలింగ్స్, అందువల్ల మనం దీన్ని ఇంటర్జెక్షన్ అనొచ్చు. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్, దే దెమ్సెల్ఫ్ ఇంటర్ఫియర్ ఇన్ ద డిస్ప్యూట్. వారు ఏం చేశారు? వారికి వారే ఆ వివాదంలో ఇరుక్కున్నారు, రైట్? ఇంటర్ఫియర్ అయ్యారు అంటున్నారు. సో దే తర్వాత ఏమిచ్చాడు? దెమ్సెల్ఫ్స్ అన్నాడు. దే అంటే వారు, దెమ్సెల్ఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ దెమ్సెల్ఫ్స్ అనే వర్డ్ దే అనే వర్డ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, రైట్? అంటే ఇట్ ఈస్ రిఫరింగ్ టు దే వర్డ్. అంటే దే ఈజ్ నథింగ్ బట్ ప్రనౌన్. ఇక్కడ దెమ్సెల్ఫ్స్ అంటే వారికి వారే అంటే ఇది రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అవుతుంది. ఏం ప్రనౌన్?
రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఈజీలీ వీ కెన్ రైట్ డౌన్ యాజ్ ఏ ప్రొనౌన్, రైట్, ఎందుకంటే అది దే అనే వర్డ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. కమింగ్ టు 8th one, ద బాయ్ ర్యాన్ ఇన్ టు ద పార్క్ జాయ్ఫుల్లీ. అబ్బాయి ఏం చేశాడు? హీ ర్యాన్ ఇన్ టు ద పార్క్, పార్క్లోకి పరిగెత్తాడు, రైట్, ఏ విధంగా? జాయ్ఫుల్లీ. సో రైట్, హౌ హీ ర్యాన్ అనేది తెలుపుతుంది, అంటే ర్యాన్ వర్బ్ని ఇది మాడిఫై చేస్తుంది. వర్బ్ని మాడిఫై చేసేది ఏదైనా కూడా ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్. సో వర్బ్ని మాడిఫై చేసేది ఏదైనా కూడా యాడ్వర్బ్. సో ఇంకా మనకి ఎల్వై అనే వర్డ్ అంటే మనకి సిలబల్ ఉంది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆ విధంగా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అండ్ కమింగ్ 9th one, మ్యూజిక్ డ్రాస్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఇందులో మనకి ఎవ్రీ వన్ అనే వర్డ్కి అండర్లైన్ చేయడం జరిగింది. మ్యూజిక్ డ్రాస్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీ వన్. సో మ్యూజిక్ ఏం చేస్తుంది? అందరి యొక్క రైట్ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. అంటే ఎవ్రీ వన్ అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవ్రీ వన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సో వీ కెన్ ఐడెంటిఫై విత్ దేర్ నేమ్స్, అంటే వాళ్ళ పేర్లతో కాకుండా వాళ్ళందరినీ, రైట్, అంటే ఆ పేర్లకు బదులుగా ఒక వర్డ్ని వాడాము. సో పేర్లకు బదులుగా వాడేదాన్ని ఏమంటాం మనం? ప్రనౌన్ అంటాం. ఏమంటాం? ప్రనౌన్. సో దిస్ ఈజ్ ప్రనౌన్. ఎవ్రీ వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రనౌన్. అంటే నథింగ్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ రిఫరింగ్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దెమ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ దేర్ నేమ్స్ వి మెన్షన్డ్ వన్ వర్డ్, రైట్, దట్ ఈస్ ప్రనౌన్. అండ్ కమింగ్ టు 10th one, క్రికెట్ మ్యాచెస్ ఆర్ వాచ్డ్ బై ల్యాక్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ మనకి ల్యాక్స్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది, రైట్. సో వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ల్యాక్స్? సో మనకి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ చూడొచ్చు. సో ప్రిపోజిషన్ ఎప్పుడైనా కూడా దేన్ని క్యారీ చేస్తుంది అంటే నౌన్ని రిఫర్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ అనేది ఎప్పుడైనా కూడా నౌన్ని రిఫర్ చేస్తుంది. అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అన్నాడు, అదేవిధంగా ఆఫ్ ఇచ్చాడు, మళ్ళీ ఆఫ్ తర్వాత ప్రిపోజిషన్ మళ్ళీ దేన్ని రిఫర్ చేస్తుంది? పీపుల్ అనే నౌన్ని రిఫర్ చేస్తుంది, రైట్. ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రిపోజిషన్, రైట్, ఫాలోస్ ఎవ్రీ టైమ్ బై నౌన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ slide 1 to 10 we have discussed in this. So let us go to the next slide now. Now let's discuss third bit. So coming to third bit, first one, several writers wrote about education. ఇక్కడ ఏమి ఇచ్చాడు? several ని అండర్లైన్ చేయడం జరిగింది, రైట్. several అంటే ఏంటి? రైట్. several writers, writer is nothing but noun. సో noun ని క్వాలిఫై చేసేది ఏదైనా ఏమవుతుంది అంటే adjective. అంటే ఇట్స్ ఇక్కడ ఏం క్వాంటిటీని తెలుపుతుంది. adjective of quantity. how many అంటే several. సో సెవరల్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అబౌట్ ఏంటి అంటే ప్రిపోజిషన్, బికాస్ అబౌట్ తర్వాత ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? నౌన్. సో అబౌట్ అనేది దేన్ని ఫాలో అవుతుంది అంటే అబౌట్ తర్వాత మనం ఏమొస్తుంది అంటే నౌన్ వస్తుంది. ఆ విధంగా మనం ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. అబౌట్ ఈజ్ ప్రిపోజిషన్. కమింగ్ టు సెకండ్ వన్, ద హంగ్రీ డాగ్స్ ఆర్ హౌలింగ్. ఇక్కడ ఆకలితో ఉన్న కుక్కలు ఏం చేస్తున్నాయి? హౌలింగ్, అరుస్తున్నాయి, రైట్. సో ఏమి ఇచ్చాడు మనకి? హంగ్రీ ఈజ్ అండర్లైన్డ్. సో ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? డాగ్స్ అనేది నౌన్. సో నౌన్ ఏది? రైట్, నౌన్ ముందర ఏమొస్తుంది మనకి అంటే అడ్జెక్టివ్ వస్తుంది. సో అడ్జెక్టివ్ అనే వర్డ్ నౌన్ని మాడిఫై చేస్తుంది, రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, పీపుల్ ఈట్ వెజిటబుల్స్ అక్రాస్ ద వరల్డ్. పీపుల్ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే దే ఆర్ ఈటింగ్ వెజిటబుల్స్. ఎక్కడ? అక్రాస్ ద వరల్డ్. సో వెజిటబుల్ అనే వర్డ్ మనకి అండర్లైన్ చేయడం జరిగింది. పీపుల్ అనేది సబ్జెక్ట్ అయితే ఈట్ అనేది వర్బ్. వెజిటబుల్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ? నౌన్. ఏమవుతుంది? నౌన్. సో కమింగ్ టు ఫోర్త్ వన్, an idea can change a life. సో an అనేది ఏమవుతుంది? యాక్చువల్గా ఆర్టికల్. an అనేది ఆర్టికల్, బట్ ఇక్కడ దీని తర్వాత ఏమి ఇచ్చాడు? నౌన్. సో నౌన్ ఇచ్చాడు కాబట్టి నౌన్ని క్వాలిఫై చేసేది ఏదైనా అంటే మాడిఫై చేసేది ఏదైనా ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. an అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ డిటర్మైనర్ ఆల్సో. ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ డిటర్మైనర్, రైట్. an అనేది ఆర్టికల్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం, రైట్, డిటర్మైనర్ కూడా అవుతుంది. ఫిఫ్త్ వన్, ఫుడ్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ లైఫ్. ఫుడ్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ లైఫ్. ఫుడ్ ఏంటి ఇక్కడ? మనిషికి చాలా అవసరమైనది. సో ఫుడ్ ఈజ్ అండర్లైన్. ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? నార్మల్లీ నౌన్ ఆర్ ప్రనౌన్. సో ఇక్కడ మన ప్రనౌన్ ఇవ్వలేదు కాబట్టి అది నౌన్. సో ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది? నార్మల్గా నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనకి ఎలాంటి ప్రనౌన్ వర్డ్స్ లేవు కాబట్టి సో డైరెక్ట్లీ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ఈజ్ ఏ నౌన్, రైట్. ఇంకొకటి ఏంటి ఇక్కడ? ఈ వర్డ్ ముందర సో వీ హ్యావ్ ఎ ఫర్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్, రైట్, దేన్ని రిఫర్ చేస్తుంది? నౌన్ రిఫర్ చేస్తుంది. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, ఐ ఇన్వైటెడ్ హిమ్ టు ద పార్టీ, రైట్. ఐ సబ్జెక్ట్, వర్బ్, అండ్ హిమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రనౌన్. హిమ్ ఈజ్ ఎ ప్రనౌన్. అండ్ కమింగ్ టు సెవెంత్ వన్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. సో ఆమె దేనిలో ఇంట్రెస్టెడ్ ఉంది అంటే పెయింటింగ్లో ఇంట్రెస్టెడ్. సో ఇంట్రెస్టెడ్ ఏమవుతుంది ఇక్కడ అంటే అడ్జెక్టివ్. ఇంట్రెస్టెడ్ ఈజ్ అడ్జెక్టివ్. సో
Coming to 8th one, he completed the whole work successfully. He completed the whole అనేది ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. సో హోల్ అనేది విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో హోల్ వర్క్ అనేది ఇక్కడ వర్క్ ఏంటి ఇక్కడ నౌన్, రైట్. నౌన్ని క్వాలిఫై చేసేది ఏమవుతుంది ఇక్కడ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ మళ్ళీ అడ్జెక్టివ్, రైట్. నౌన్ మోడిఫైడ్ బై అడ్జెక్టివ్. హోల్ వర్క్ అంటే మొత్తం వర్క్, సో మొత్తం ఈజ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. అండ్ కమింగ్ టు 9th one, the woman beside David is my cousin. The woman నౌన్, సో డేవిడ్ నౌన్. సో ఇక్కడ ఏమంటున్నారు, ద ఉమెన్ బిసైడ్ అంటే పక్కన ఉన్న వాడు ఎవరు, డేవిడ్ ఏమవుతాడట, ఈజ్ మై కజిన్. సో బిసైడ్ ఏమవుతుంది ఇక్కడ అంటే ప్రిపోజిషన్, రైట్. బిసైడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపోజిషన్. కమింగ్ టు 10th one, షీ హ్యాస్ 2 children. హౌ మెనీ చిల్డ్రన్ అంటే 2 children. సో అక్కడ నెంబర్ని తెలుపుతుంది కాబట్టి 2 అనేది ఏమవుతుంది ఈజ్ అడ్జెక్టివ్. కమింగ్ టు 11th one, ట్రీట్మెంట్ హీల్స్ వూండ్స్. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అంటే ఏంటిది, సబ్జెక్ట్ ఏమవుతుంది నార్మల్గా నౌన్, హీల్స్ వర్బ్, మళ్ళీ వూండ్స్ ఇదేమవుతుంది ఆబ్జెక్ట్ ఏమవుతుంది మళ్ళీ నౌన్, రైట్. సో ట్రీట్మెంట్ ఆల్సో నౌన్ అండ్ వూండ్స్ ఆల్సో నౌన్. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ bit. And in the next slide also we have some questions. Coming to 12th question, don't say you don't agree with me. So word is underlined here. So what kind of parts of speech ante, so again you can see here exclamatory mark. So exclamatory mark ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. exclamatory mark దేనికి వస్తుంది అంటే దాని ఇంటర్జెక్షన్కి వస్తుంది, రైట్. ఇట్స్ ఎక్స్ప్రెసింగ్ సడన్ ఎమోషన్. సో exclamatory symbol is identifying, right, interjection. And coming to 13th one, since he was tired he went to bed early. సో ఇక్కడ మళ్ళీ since he was tired అనేది ఒక సెంటెన్స్ అయితే he went to bed early అనేది ఒక సెంటెన్స్, 2 sentences. So these 2 sentences are connected with a since word. So he was tired, అతను అలసిపోవడం వల్ల ఏం జరిగింది, he went to bed early. So it is connecting the 2 sentences. So since word is nothing but conjunction. Connecting 2 sentences is by conjunction word. Coming to 14th one, I love singing because it is interesting. మళ్ళీ సేమ్, I love singing ఒకటి, it is interesting, right, ఒకటి. So 2 sentences connected by because word. So it is conjunction. Coming to 15th one, I can't be at ease until I wash my face. So same sentence again, I can't be at ease, 1 sentence, I wash my face, 1 sentence. So it is combined with 1 word. So connecting the 2 sentences. అప్పుడు ఏమవుతుంది ఇది అంటే కంజంక్షన్ మళ్ళీ. సో 16th one, యురేకా, ఐ గాట్ ఇట్. ఇక్కడ యురేకా తర్వాత ఒక సింబల్ ఇవ్వడం జరిగింది, రైట్, ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఎక్స్క్లమేటరీ మార్క్స్, రైట్, రిసెంబుల్స్ వాట్, ఇంటర్జెక్షన్ అగైన్. సో ఎక్స్ప్రెసింగ్ ద సడన్ ఎమోషన్ హియర్, రైట్. కమింగ్ టు 17th one, ఐ లైక్ సాల్ట్ అండ్ పేపర్. ఇక్కడ సాల్ట్ మరియు పేపర్ ఈ టూ వర్డ్స్ని కనెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే అండ్ అనే వర్డ్. సో మళ్ళీ ఏమవుతుంది ఇది కంజంక్షన్, రైట్. కమింగ్ టు 18th question, హ్యావ్ యూ పాస్డ్, కంగ్రాచులేషన్స్. అంటే ఇక్కడ సెంటెన్స్లో మనకి ఏమంటున్నాడు, హ్యావ్ యూ పాస్డ్ అంటే పాస్ అయ్యావా అని అడుగుతూ దెన్ హిస్ కంగ్రాచులేటింగ్ అంటే దెన్ విషింగ్ హిమ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ యూ కెన్ సీ ద ఎక్స్క్లమేటరీ మార్క్ హియర్. సో ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్జెక్షన్. అంటే ఒక వర్డ్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నట్టయితే ఆ వర్డ్ని మనం ఏమంటాము, ఇంటర్జెక్షన్ అంటాము. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎక్స్ప్రెసింగ్ ద ఎమోషన్. హ్యావ్ యూ పాస్ అయ్యావా, కంగ్రాచులేషన్స్ అంటే ఇట్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ అన్ ఎమోషన్. సో కంగ్రాచులేషన్స్ ఈజ్ ఇంటర్జెక్షన్. అండ్ కమింగ్ టు 19th one, మేక్ హే వైల్ ద సన్ షైన్స్. మళ్ళీ ఇక్కడ 2 sentences అన్నట్టు, మేక్ హే, రైట్, వైల్ ద సన్ షైన్స్. సో అప్పుడు వైల్ ఏమవుతుంది మళ్ళీ 2 sentences కనెక్ట్ చేసేది ఏదైనా కూడా కంజంక్షన్. సో ఇట్ ఈస్ కంజంక్షన్. అండ్ కమింగ్ టు 20th, వేక్ అప్ ఎర్లీ సో దట్ యూ క్యాన్ స్టడీ అంటే త్వరగా నిద్రలేవు. సో దాట్ యూ కెన్ స్టడీ అంటే నువ్వు చదువుకోవచ్చు. సో ఎర్లీ అనేది ఏమవుతుంది అంటే రైట్, ఇది వర్బ్ను మోడిఫై చేస్తున్నది కాబట్టి రైట్, ఎర్లీ అనేది మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎల్వై అనేది ఉంది కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు, యాడ్ వర్బ్ అనొచ్చు, రైట్, యాడ్ వర్బ్. అండ్ కమింగ్ టు 21, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ స్కూలింగ్. సో స్కూలింగ్ ఈజ్ అండర్లైన్డ్ హియర్. సో స్కూలింగ్ ఏంటి, యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ డివైడ్ చేస్తే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. ఆబ్జెక్ట్ పొజిషన్లో మనకి ఏమొస్తుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ ఐఎన్జీ వచ్చింది. ఐఎన్జీ వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ దీన్ని ఏమంటామంటే జిరాన్ అంటాం. సో జిరాన్ నౌన్. సో జిరాన్స్ని కూడా మనం ఏమంటాము, నౌన్. సో స్కూలింగ్ ఈజ్ నౌన్. కమింగ్ టు 22, ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇక్కడ మనకి
ఆన్సర్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. సో ఐ సబ్జెక్ట్, కాంట్ అనేది ఏంటి ఇక్కడ మోడల్ వర్డ్, దెన్ ఆన్సర్ అని ఇచ్చాడు, మళ్ళీ మనకి దట్ క్వశ్చన్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, క్వశ్చన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆన్సర్ అనేది దేని పొజిషన్లో వచ్చింది అంటే వర్బ్ పొజిషన్లో వచ్చింది, రైట్. క్వశ్చన్ ఏమవుతుంది ఇక్కడ నౌన్ అవుతుంది, క్వశ్చన్ అనేది నౌన్. సో అలా కాకుండా మళ్ళీ ఈ ఆన్సర్ అనేది నౌన్ కాదా అని మనకు డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినట్టయితే కంపల్సరీ అది నౌన్ అవుతుంది. సో గివ్ మీ అన్ ఆన్సర్ అన్నాం అనుకోండి, గివ్ మీ అన్ ఆన్సర్ అంటే గివ్ అనేది వర్బ్ అయితే రైట్, మీ అనేది ప్రొనౌన్ అవుతుంది, అండ్ ఆన్సర్ ఆన్సర్ అప్పుడు అది నౌన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి వర్బ్ పొజిషన్లో మోడల్ తర్వాత వచ్చింది కాబట్టి రైట్ ఇది వర్బ్ అవుతుంది. అండ్ 23, ఈచ్ ఇండివిజువల్ హూ విషెస్ టు సక్సీడ్ మస్ట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. సో విషెస్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది, రైట్. విషెస్ ఏమవుతుంది ఇస్ నౌన్, విషెస్ అనేది నౌన్, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ 23 examples, right. In the first bit 10 we discussed, in second bit we have discussed 23 sentences, and remaining I will discuss in next video. Thank you all.